మామూలుగా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు డ్రగ్స్ అవే అలాంటివి తీసుకున్న వాళ్ళలో డోపమైన్స్ హై డోస్ అయిపోయి ఇప్పుడు మీరు ఇందాక అన్నారు చాలా హైపర్గా ఇలా అయిపోతుంది హైపర్ మూమెంట్స్, హైపర్ కైనెటిక్ మూమెంట్స్ అవుతుంది అనేవి అన్నారు కదా. వస్తుంటుంది వాళ్ళకు. అయితే ఇప్పుడు వీళ్ళలో తక్కువ అవుతుంది డోపమైన్ తక్కువ డోపమైన్ అయినప్పుడు అనేది తక్కువ అవుతుంటుంది. ఇవన్నీ కూడా ఈ కెమికల్స్ బ్రెయిన్ రిలీజ్ చేసే కెమికల్సే కదా సార్, డోపమైన్స్, సెరటనిన్స్ ఇట్లాంటివన్నీ కూడా. అంటే ఇది ఒకటి తక్కువ అయిపోవడం వల్ల వేరే కెమికల్స్ ఎక్కువ తక్కువ అవ్వడము అట్లాంటి ఇంబ్యాలెన్స్ ఏమన్నా వచ్చే అవకాశం? అంటే దీంట్లో ఓన్లీ పార్కిన్సన్స్లో ఓన్లీ 2 హార్మోన్సే ఇంపార్టెంట్. ఒకటేమో ఎస్టైల్ కోలిన్ అంటాం, ఒకటేమో డోపమిన్. డోపమిన్ తగ్గిపోవడం వల్ల వాళ్ళ యాక్టివ్స్ అన్నీ స్లోగా అయిపోతుంటుంది. తర్వాత వాళ్ళకి షేకింగ్ అనేది వస్తుంటుంది. సో ట్రెమర్స్ అంటాం. ఆ షేకింగ్ రావడానికి ఎస్టైల్ కోలిన్ లెవెల్స్ హై అవ్వడం వల్ల వస్తుంటుంది. మిగతా హార్మోన్స్ దీనివల్ల డిస్టర్బెన్స్ ఏముండదు. సో మెయిన్గా ఏంటంటే మనకు పార్కిన్సన్స్ అనేది ఫస్ట్ ట్రెమర్స్తోనే స్టార్ట్ అవుతుంది అట్లా. సో ఒక భాగం మెయిన్గా హ్యాండ్ అనేది ఫస్ట్ షివరింగ్ అవుతుంటుంది. ఆ తర్వాత వాళ్ళు వాక్ చేస్తూ ఉంటే ఆ షివరింగ్ అనేది మనకు ప్రామినెంట్గా తెలుస్తుంటుంది. ఫస్ట్ రెస్టింగ్ ట్రెమర్ అంటాం, అంటే ఓన్లీ రెస్ట్లోనే షేకింగ్ ఉంటుంది, యాక్టివిటీస్లో తగ్గిపోతుంటుంది. ఆ తర్వాత మనకు సేమ్ పార్ట్ స్లో అయిపోతుంటుంది మూమెంట్. ఇప్పుడు చేయికి ట్రెమర్ స్టార్ట్ అయింది అనుకోండి, సో ఆ చేయి భాగమే మనకు మూమెంట్ స్లో అయిపోతుంది. అందుకే వాళ్ళు నడిచేటప్పుడు కంపేర్ టు అదర్ సైడ్ ఆ యాక్టివిటీ మూమెంట్ అనేది స్లో అయిపోతుంటుంది. వాళ్ళు ప్రాపర్గా హ్యాండ్ మూమెంట్ చేయలేరు వాకింగ్ అప్పుడు. సో దాంతోటే మనకు ఎక్స్టర్నల్గా తెలిసిపోతుంటుంది. ఓకే, అంటే ఇలా మూవ్ చేసేటప్పుడు ఇలా మూవ్ చేసేటప్పుడు ఇట్లా వణికిపోతుంటే తర్వాత మూమెంట్ కూడా చాలా స్పీడ్గా ఉండదు, చాలా మెల్లగా ఉంటుంది. లిటరల్లీ అసలు కొన్నిసార్లు అసలు మూమెంటే చేయరు, ఓన్లీ షివరింగే ఉంటుంది. ఈ హ్యాండ్ మూవ్ చేస్తుంటారు బట్ ఈ హ్యాండ్ ఓన్లీ షివరింగే ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేస్తాం ఇనీషియల్గా. ఆ తర్వాత మెల్లమెల్లగా స్లో అయిపోతుంటుంది. తర్వాత హ్యాండ్ ఇన్వాల్వ్ అవుతుంది, తర్వాత లెగ్ ఇన్వాల్వ్ అవుతుంది. లెగ్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ స్టిఫ్నెస్ వల్ల వాళ్ళు డ్రాగ్ చేస్తూ నడుస్తుంటే సౌండ్ వస్తుంటుంది, లిఫ్ట్ చేసి పెట్టలేరు అట్లా. ఆ తర్వాత ఇంకా మెల్లమెల్లగా స్లో అయిపోతుంటుంది. తర్వాత వాయిస్ స్లో అయిపోతుంటుంది. వాళ్ళు వాకింగ్ కూడా స్లో అయిపోయి పోస్చర్ అంతా కొంచెం బెండ్ అయ్యి వాక్ చేస్తూ ఉంటారు. తర్వాత ఆ స్లో స్టెప్స్ పడుతూ ఉంటాయి వాళ్ళకు, అంటే వాళ్ళ లెంత్ని కూడా వాళ్ళు ఎక్కువ వేయలేరు. వాకింగ్ స్టెప్స్ కూడా మెల్లగా పడుతూ ఉంటాయి, అంటే ఆ లెంత్ అనేది తగ్గిపోతుంటుంది. చిన్న చిన్న స్టెప్స్ వేస్తూ ఉంటారు, బేబీ స్టెప్స్ లాగా వేస్తూ ఉంటారు వాళ్ళు. తర్వాత వాళ్ళ సిగ్నేచర్స్ కానీ రైటింగ్ కానీ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. స్లో యాక్టివిటీస్ వల్ల వాళ్ళ రైటింగ్ కూడా చిన్న చిన్న అక్షరాలు అయిపోతుంది. వాళ్ళు ప్రాపర్గా రైటింగ్ రాయలేరు, తర్వాత సిగ్నేచర్స్ కూడా పెట్టలేరు. ఇప్పుడు దీంట్లో స్టేజెస్ ఏమన్నా ఉంటాయా సార్? అంటే ఈ సిమ్టమ్స్ నుంచి ఈ సిమ్టమ్స్ అయితే ఫస్ట్ స్టేజ్ తర్వాత ఎస్ అంటే దీంట్లో ఫస్ట్ ఎర్లీగా స్టార్ట్ అయ్యేది షేకింగ్ నుంచే స్టార్ట్ అవుతుంది. అట్లా షేకింగ్ నుంచి స్టార్ట్ అయిపోయిన తర్వాత స్లోగా మనకు స్టిఫ్నెస్ అనేది యాడ్ అవుతుంటుంది అట్లా. సో ప్రధానంగా మెయిన్గా 3 సిమ్టమ్స్ ఉంటాయి. ఒకటి షివరింగ్ ట్రెమర్స్ అంటాం, రెస్ట్ ట్రెమర్స్. ఇంకొకటి ఏంటంటే బ్రాడికైనెస్, అంటే స్లోనెస్ ఆఫ్ యాక్టివిటీ, అన్ని మూమెంట్స్ అన్ని స్లో అయిపోతుంటుంది. ఒకటి స్టిఫ్నెస్, రిజిడిటీ అంటాం, ఆ రిజిడిటీ. తర్వాత లేటర్గా ఇంకా వాళ్ళు అంటే వాయిస్ స్లో అయిపోతుంటుంది, తర్వాత ఫేషియల్ ఎక్స్ప్రెషన్ స్లో అయిపోతుంటుంది, తర్వాత వాళ్ళ ఇంబ్యాలెన్స్ కూడా యాడ్ అవుతుంటుంది. నెక్స్ట్ వాళ్ళు నడుస్తుంటే టర్న్ అయ్యేటప్పుడు ఆ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళు తప్పటడుగులు వేసి పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఇంకా కొంచెం మందికి ఇంకా లేట్ స్టేజెస్లో వాళ్ళకు అంటే సైకలాజికల్గా డిప్రెషన్కి లోన్ అవుతుంటారు. కొంచెంమంది యాంగ్జైటీ సిమ్టమ్స్ యాడ్ అవుతుంటుంది. తర్వాత వాళ్ళకి మెమొరీ సిమ్టమ్స్ కూడా మధ్యలో వస్తుంటాయి. వాళ్ళకి స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. బికాస్ ఆఫ్ స్టిఫ్నెస్ వల్ల స్లీప్ డిస్టర్బెన్స్ అవుతుంటుంది. పొజిషన్ మార్చుకోలేక కొంచెంమందికి అబ్నార్మల్ మూమెంట్స్ స్లీప్లో యాడ్ అవుతుంటాయి వీళ్ళకు. సో వీటి వల్ల స్లీప్ డిస్టర్బెన్సెస్ కూడా వస్తుంటాయి. దాంతో పాటుగా అదర్ దాన్ దిస్ కొంచెంమందికి కాన్స్టిపేషన్ కూడా వస్తుంటుంది, మొటిలిటీ డిక్రీజ్ అయిపోయి కొంచెంమందికి సెలవ ఎక్కువ కారుతుంటుంది, సైలోరియా అంటాం అట్లా. అలాంటి సిమ్టమ్స్ అన్నీ కూడా స్లోగా వాళ్ళకి యాడ్ అవుతుంటుంది.